165% ఉన్న బీసీలకు రాజ్యాధికారం కల్పించాలని మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి డిమాండ్ చేశారు. కొందరు కాంగ్రెస్ నేతలు బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్పై మంత్రులు సీఎంకు సమన్వయం లేకుండా మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును చట్టసభల్లో ఆమోదిస్తే సరిపోదు, కేంద్ర ప్రభుత్వం చేత రాజ్యాంగ సవరణ చేయించాలన్నారు. చట్టసభలు సంపద పంపిణీలో బీసీలకు న్యాయబద్ధమైన వాటా ఇవ్వాలని కోరారు. ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని నుంచి కార్యాచరణ వైపు కార్యోన్ముఖం చేసేటువంటి ఉద్దేశంతో గారు నారాయణ గారు ఉన్నారు. ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా ఏ జాతి అయినా అభివృద్ధి చెందింది, ఏ వర్గాలైనా బాగుపడ్డాయి అనంటే స్వాతంత్ర ఫలాలు సక్రమైనటువంటి పంపిణీ జరిగినప్పుడు మాత్రమే అది సాధ్యమైంది. అందుకనే ప్రపంచానికి గురువుగా భావించేటువంటి భారతదేశం అన్ని రకాల వనరులు ఉన్నప్పటికీ ప్రపంచంతో పోటీ పడలేకపోతున్నది అనంటే ఈ దేశంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయమే దానికి ప్రధానమైనటువంటి కారణం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. పాలక వర్గాలు, ఆధిపత్య కులాలు చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర అధికారాన్ని గుప్పిట పెట్టుకొని దాని ఆసరగా సృష్టించబడినటువంటి సంపద అంతా వాళ్ళ సొత్తు చేసుకొని చైతన్యవంతమైనటువంటి బీసీ సమాజం ఒకవేళ తయారైన వాళ్ళను విభజించి రాజ్యాధికారం అనేటువంటి వస్తువును వాళ్ళు అందుకోలేని, కొనలేనటువంటి పరిస్థితికి తీసుకుపోయి శాశ్వతంగా ఈ దేశంలో బీసీలను రెండవ శ్రేణి పౌరులుగా చూస్తున్నటువంటి దుర్మార్గాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ మాటలలో వన్ టోన్ అండ్ టెనర్ ఎక్కడ కనబడట్లేదు. ఒక మంత్రి ఒక మాట మాట్లాడతాడు, ఇంకొక మంత్రి దాన్ని ఖండిస్తారు. పిసిసి ప్రెసిడెంట్ గారు మంత్రిని మీరు హద్దులు దాటుతున్నారని హెచ్చరిస్తారు. కానీ అసలు విషయం పట్ల మాత్రం చిత్తశుద్ధి ఏమాత్రం ఉన్నట్టు కనబడట్లేదు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఇక్కడ మీరు బిల్లును ఆమోదించుకున్నంత మాత్రాన దీనికి న్యాయం జరగదు. ఢిల్లీ స్థాయిలో పెద్ద ఎత్తున ప్రయత్నం జరగాలి. గతంలో తమిళనాడు ప్రభుత్వం వారి రాష్ట్రానికి సంబంధించినటువంటి వారికి చట్టసభల్లో ప్రాతినిధ్యం కోసం ఏ రకమైనటువంటి పోరాటాన్ని, ఆందోళన చేసిందో, ఢిల్లీని శాసించగలిగిందో, ప్రధానమంత్రిని ఒప్పించగలిగిందో, అన్ని పార్టీల సహకారాన్ని తీసుకోగలిగిందో, అటువంటి ఆలోచనతో మీరు ముందుకొస్తే మేము సంపూర్ణంగా మద్దతిస్తామనేటువంటి విషయాన్ని నేను ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఆనాడు ఉన్నటువంటి ఆ సభానాయకుడి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. కానీ బిల్లు చేసి పంపినటువంటి తదనంతర పరిణామాలు చూస్తూ ఉంటే ఏ ఒక్క ప్రయత్నం కూడా చేసినటువంటి దాఖలాలు కనిపించట్లేదు. వాళ్ళ దేశంలో ఇందాక మిత్రులు చెప్పినట్టు ఈడబ్ల్యూఎస్ లాంటి వాటి విషయంలో వాళ్ళకు 10% రిజర్వేషన్లు, నిమిషాల మీద వాళ్ళు ఉన్నటువంటి శాతం కంటే ఎక్కువ సౌకర్యాన్ని వాళ్ళు ఇప్పటికీ అనుభవిస్తూ ఉన్నదాన్ని కూడా దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే దానికి మద్దతు తెలిపినటువంటి పాలక వర్గాలు బీసీల విషయంలో మాత్రం 42% రిజర్వేషన్ల విషయంలో కూడా మీనమేషాలు లెక్కిస్తున్నాయనంటే నేను అందుకనే ఈ సభ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నా, మేమెంతో మాకంతా, మా హక్కు మేమెంతో మాకంతా.